రాహాబొచ్చి ఆ ఇద్దరు మనుషుల్ని దాచిపెట్టింది. స్పైస్ని దాచిపెట్టారు. దాచిపెట్టారు. ఇప్పుడు ఆ చోట వారిద్దరిని కాపాడటానికి ఆమె ఒక అబద్ధం చెప్తుంది అక్కడ. అవును. అబద్ధం చెప్పిన తర్వాత వారిద్దరిని కాపాడటం అయ్యింది. ఇప్పుడు ఈ స్థలంలో గాడొచ్చి రాహాబును క్షమించాడు. అప్పుడు అబద్ధం చెప్పి మనం కాపాడొచ్చా, అవసరానికి తగినట్టుగా అబద్ధం ఆడవచ్చా అలాగని అని చెప్పి ప్రశ్నించారు. ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి ఓ పాయింట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా ఇది గమనిస్తున్నారు. చాలా డీటెయిల్ గా గమనిస్తున్నారు. ఇప్పుడు అబద్ధం పాపం అనేటువంటిది ఎక్కడొస్తుందని అడిగినట్లయితే ధర్మశాస్త్రంలో వస్తుంది. అది ఇశ్రాయేలుకే ఇవ్వబడింది. అప్పుడు ఆ రోజున్న సిచ్యువేషన్. మిగతా ప్రజలకి అప్పుడు నిబంధనే లేదు. అందువల్ల నిబంధన అనేది వీళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా కొంత తేడాగా చెప్పాలంటే పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది ఒకటి రాకపోతే నాకేది పాపం అనేదే తెలిసి ఉండేది కాదు. ధర్మశాస్త్రం రావడం వల్ల నాకు అబద్ధం పాపంగా తెలుస్తుంది. దేవుడు ఇదే